రాష్ట్రంలో వానలు వరదలపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక రెడీ చేసి పనులు చేపట్టాలన్నారు మంత్రి సీతక్క. వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలన్నారు సీతక్క. గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను శుద్ధి చేయాలన్నారు. తాగునీటి క్లోరినేషన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీతక్క. బాగా పనిచేసిన సిబ్బందిని ప్రశంసిస్తామన్నారు మంత్రి. ఈ సమయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సెక్రటేరియట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలపై సమీక్ష నిర్వహించారు మంత్రి సీతక్క. జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేశారు. ఆరు శాఖల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, ఫోనింగ్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మరి తెగిపోయినటువంటి రోడ్ల సంఖ్య గాని, అదే విధంగా కిలోమీటర్లు గాని, బ్రిడ్జీలు గాని ఇవన్నీ కూడా డాటా తీసుకురావడం జరిగింది. తక్షణ పునరుద్ధరణ కోసం కూడా కొంత మరి సీఎం గారు 2 రోజుల పర్యటనతోటి నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ సూర్యాపేట గాని, నల్గొండ గాని, భద్రాద్రి కొత్తగూడెం గాని, మహబూబాద్ గాని వీటికి అఫీషియల్ గా 5 కోట్లు ప్రకటించారు. బట్ ఇంకా కాకుండా కూడా గ్రామీణ స్థాయిలో చాలా చోట్ల డ్యామేజ్ అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్ గా అంచనా, సరైనటువంటి అంచనా తోటి పైకి పంపండి. సరైన అంచనా కూడా రావాలంటే ఖచ్చితంగా మరి మీరు పర్యటన చేయాలి. గ్రామీణ మిగతా అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులతోటి, ఇతర శాఖలతోటి కూడా మన పంచాయతీరాజ్, రోడ్స్, అదే విధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు. వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. దాంతో పాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురదలు వస్తున్నాయి. దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే.